కార్తీక మాసం వచ్చేసింది. ఇక హిందూ సమాజమంతా దైవ చింతనలో ఉండి ఉపవాస దీక్షలు మొదలు పెడతారు. అయితే ఈ ఉపవాస దీక్షల వెనక ఆరోగ్యం కూడా దాగి ఉంది. అసలు ఉపవాసం అంటే ఏమిటి, దీని వలన కలిగే ఆరోగ్య లాభాలేంటి అనే విషయాలను ఈ హెల్త్ స్పెషల్లో తెలుసుకుందాం. ఉపవాసం అంటే నిరాహార విధానం, అనగా ఒక నిర్దిష్ట సమయం పాటు ఆహారం తినకపోవటం. ఇది సాధారణంగా శరీరాన్ని విశ్రాంతి తీసుకునేందుకు, ఆత్మను శుద్ధి చేసుకోవడానికి వాడే ఒక పద్ధతి. హిందూ ధర్మంలో ఉపవాసం అనేది బాడీలోని శక్తిని తగ్గించకుండా మనసుతో ఆత్మకు కూడా శాంతికి కలిగించడానికి పాటించే పవిత్ర ఆచారం. ఉపవాసం వల్ల మన శరీరంలోని విష పదార్థాలు బయటకి పోవడం జరుగుతుంది. మనం రోజూ తీసుకునే ఆహారం వల్ల కొంతమందికి జీర్ణ సంబంధమైన సమస్యలు రావడం సహజం. అందుకే ఈ ఉపవాసం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మన శరీరానికి ఒక రకమైన రీసెట్ లాంటిది. ఉపవాసం అనేది కేవలం ఆహారం మాత్రమే కాకుండా మన ఆలోచనలు, ఆచారాలు కూడా శుద్ధి చేసుకునే అవకాశం ఇస్తుంది. ఉపవాసం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు, కొవ్వు మోతాదు తగ్గటం సైతం సాధ్యం. ఇది మనకు శక్తిని అందిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అందువలన ఇది ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన ఆచారంగా నిలుస్తుంది.